ఫ్యామిలీలో ఉండే కష్టాలు మనకేమైనా పెట్రోల్ ఇట్లా అది ఇవి అని చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటి మనం సర్దుకుపోతూ ఉంటాగా అట్లాంటి చాలా డీటెయిల్గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి. చూడొచ్చు ఒకసారి 2 సార్లు చూడొచ్చు. సీరియల్ ఏ సీన్ సీరియల్ అన్నారు? సీరియల్ అంటే ఏం సీరియల్ నాకు అర్థం కాదు. కార్తిక టీవీ అట్లేం లేదు, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమో మరి నాకు తెలీదు, నాకైతే నచ్చింది. ఫైటింగ్ అయితే దుమ్ము దులిపేశాడు. విజయ్ దేవరకొండ ఒక కొత్తగా చూస్తారు మీరు. గీతా గోవిందం ఈ గోవర్ధన్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫైటింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ ఉంది. ముందు సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్. అంటే సినిమాకి ఖుషి కంటే బాగుంది ఇదే. ఖుషి కంటే ఇదే బాగుంది. ఖుషి కంటే చాలా బాగుంది ఇది. డైలాగ్ ఈ సినిమా మొత్తం మీరు విజయ్ తప్ప ఇంకేం చూడలేరు. వన్ మ్యాన్ షో, కంప్లీట్లీ వన్ మ్యాన్ షో. విజయ్ తప్ప ఇంకా మీరు ఎవరిని చూడలేరు. హీరోయిన్ కూడా బాగుంది. స్క్రిప్ట్ నార్మల్గానే ఉంది, అంతే. మీరు తెలిసిపోతుంది, ముందే తెలిసిపోతుంటుంది ఏం జరుగుతుంది. సో ఓకే. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మీరు ఫుల్ 200 కోట్లు అయితే నాకు అనిపించింది. నేను విజయ్ ఫ్యాన్, యాజ్ విజయ్ ఫ్యాన్గా చెప్తున్నాను. 200 కూడా ఐ డోంట్ థింక్ సో. ఓకే, 100 రావచ్చు చూడు. మరి విజయ్ దేవరకొండ అయితే నాకైతే గీతా గోవిందం అదే బాగుంది. సినిమా ఫ్లాప్ కాదండి, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఫ్లాప్ కాదు కానీ ఒకసారి చూడొచ్చు. విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. లాగ్ అంటే ఒక స్లో నరేషన్ ఉంది సినిమాకి. అంటే 2 hours 30 minutes పెట్టారు కాబట్టి 2 hours పెట్టింటే సరిపోయిందని నేను అనుకుంటున్నాను. స్లో నరేషన్ ఉంది, బట్ బాగుంది. కామెడీ అయితే, మ్యూజిక్, నా సాంగ్స్ అయితే అంత నచ్చలేదండి. సినిమా అయితే బాగుంది, డైలాగులు బాగున్నాయి. వెన్నెల కిషోర్ గారు బాగుంది, అంత డైలాగులు అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీ, ఖచ్చితంగా ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంటే. ఫ్యామిలీతో వచ్చే చూసే సినిమా అనేది, ఫ్యామిలీ కోసం వచ్చే సినిమా అనేది. థ్యాంక్ యూ. పంపర్ హిట్ అన్న. విజయ్ దేవరకొండ కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ సినిమా, మనకు ఒక సమ్మర్ లో మంచి సినిమా అనుకోవచ్చు. ఛానల్ తర్వాత మనం ఒక కామెడీ సినిమా విషయం ఇంత మొన్న డీజేటీలు చూసాం. ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరియర్ లో మళ్ళీ గీతా గోవిందం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం నంబర్ లాగా చూసుకుంటాడు. సెకండ్ హాఫ్ మొత్తం లవ్ మీద నడుస్తుంది. మళ్ళీ లవ్ ఎలా దక్కించుకోవాలో సినిమా చూపించింది అనమాట. చాలా బాగుంది సినిమా. కెరియర్లో మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఎక్కడ బోర్ అనలేదు, లాగ్ ఏం లేదు మేడం. సినిమా మాత్రం ఏంటండి, నో దీనికి చాలా ఒక మిడిల్ క్లాస్ స్టార్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా, ఒక స్టార్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీలలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, అందరు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చూడొచ్చు. చాలా బాగుంది. ఈయన సినిమా కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సెంటిమెంట్ కూడా ఉంది. ఒక అన్న సెంటిమెంట్ కానీ, ఒక వదినే, ప్రతిదీ మనం చూసినా కొద్దిగా హార్ట్ టచింగ్ ఉంటుంది. అంటే ప్రతి సినిమాలు మనం చూసిన ఛానల్తో ఒక ఫ్యామిలీ సినిమా రాలేదు ఇప్పటిదాకా. చాలా ఈ సమ్మర్ కి మంచిగా ఒక ఫ్యామిలీ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు వచ్చి సినిమా ఎంజాయ్ చేసిపోతారు. సినిమా అర్జున్ రెడ్డికి దీనికి సంబంధం లేదు, నో కాంప్రమైజ్ చేయొద్దు. ఒక ఫ్యామిలీ స్టార్ అంటే ఒక ఫ్యామిలీ నంబర్ లో మనం ఎలా ఒక పేదరికంలో ఎలా పుట్టి ఎలా మనం ఎదుగుతాము, మనం ఎలా సరిపెట్టుకుంటాం అనే ఒక సినిమా, ఒక ఫ్యామిలీ నంబర్ అని ఒకటి తీస్తాడు. దానిలో ఒక లవ్ కనెక్ట్ చేసి తీసే సినిమా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ కూడా ఒక డిఫరెంట్ ఫైట్స్ చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. నో కనెక్ట్ అంటే స్టోరీ కనెక్ట్ ఎలా ఉందో దాని తగ్గట్టు ఉన్నది, అంతకు మించి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు వచ్చిన సినిమా 100 days 50 days తప్ప ఏం నడుస్తూ ఉండే, కలెక్షన్ల మీద ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ అన్నాడు ఆల్రెడీ 200 crores కొడుతా అన్నాడు కదా. ఇక కొట్టి చూపిస్తా కూడా బాగుంటది. 100% ఆడదు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా, ఎందుకంటే సినిమా కనెక్ట్ అయ్యే సినిమా, చాలా బాగుంది సినిమా మాత్రం. అందరు కనెక్ట్ అవుతారు, యూత్ అందరు కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు సినిమాకి. బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. ఓకే. విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు, 200 కోట్లు కొట్టి తీరుతా అని. అవుతుందా ఈ సినిమాతో? చూద్దాం భయ్, ఇంకా ఫేత్ ఎట్లుంటుందో. కొడితే హ్యాపీ కదా, కొట్టొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. ఎవరన్నారు లాగ్ నడిచిందని? తీసుకురండి చూద్దాం. ఏం లేదు అక్క, లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ అది పేరింగ్ చాలా బాగుంది, కాస్టింగ్ అంతా చాలా బాగా చేస్తారు. ప్రొడక్షన్ బాగుంది. ఇంకా దిల్ రాజు గారు ఇంకా అనిపించుకుంటారు ప్రతిసారి. ఫ్యామిలీ మూవీతో దిల్ రాజు గారు వస్తే సినిమా హిట్, అది కనబడుతుంది. బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. ఏది ఖుషి కన్నా నాకైతే, నా పర్సనల్ ఫీలింగ్, ఖుషి కన్నా నాకైతే బాగా నచ్చింది. హైలైట్స్ యాక్టింగ్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఏవండి మీరు ఇట్లా సంబోధించడం చాలా బాగుంది. ఆంధ్ర స్లాంగ్ లో మాట్లాడడం ఇదంతా చాలా అంటే కొత్త ఫ్రెష్నెస్ ఉంది, చాలా బాగుంది.
అంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చా? వన్ మ్యాన్ షో. ఇంకా పరశురామ్ గారి ఎఫర్ట్లు అవి కనబడుతున్నాయి. చాలా బాగుంది మూవీ. 200 కోట్లు కొడతా అన్నాడు కదా, అంత వస్తాయి. చూద్దాం బ్రో, వస్తే హ్యాపీయే కదా. చాలా బాగుంది, చూద్దాం. నేను ఇవాళ నైట్ షో మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తున్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చా, మళ్ళీ నైట్ షో మళ్ళీ వెళ్తా. చూస్తా, నేనైతే చూస్తున్నా. చూడొచ్చు, హ్యాపీగా చూడండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం ఎప్పట్లాగే చించేది, అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేసింది. ఒక మిడిల్ క్లాస్ లో ఒక బాధ్యతలు తీసుకున్న ఒక కొడుకు ఎలా ఉంటాడో ఈ సినిమాలో మనం విజయ్ దేవరకొండ అలా చూస్తాం మనం. అంటే ఫ్యామిలీలో ఉన్న అన్ని కష్టాలు పాపం మాత్రం ఆయన ఒక్కడే మోస్తుంటే ఆ కష్టాలు నేను పాలు పంచుకోవాలనిపించింది అన్న. సీరియస్లీ చాలా కష్టాలు పడ్డాడు సినిమాలో విజయ్ దేవరకొండ. ఆయన హీరో లవ్ ట్రాక్ అనేది చాలా డీసెంట్ లవ్ ట్రాక్ ఉంటుంది, కానీ విజయ్ దేవరకొండకి ఎంతో ఇష్టమైన పుచ్చుకులు పెట్టడం కూడా జరిగింది ఈ సినిమాలో. ఓవరాల్ గా అయితే సినిమా మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫన్ విత్ ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ లవ్ స్టోరీ డ్రైవ్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమా స్టార్టింగ్ నేను లెక్క పెట్టేది 100 కోట్ల నుంచి లెక్క పెడతా. ఆ తర్వాత ఎంత వస్తా నేను చూడా. విజయ్ దేవరకొండ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆయన 200 కోట్లు అన్నాడు. 100 కోట్లతోనే స్టార్ట్ చేద్దాం ఈ లెక్కని. ఆ తర్వాత ఎంత కొట్టిందన్నది అనవసరం మనకి. దిల్ రాజు బ్యాగులు రెడీ పెట్టుకో, పైసలు వచ్చి నీ అకౌంట్ లో పడతాయి ఈ రోజు నుంచి. మూవీ చాలా బాగుందండి. ఒక మిడిల్ క్లాస్ లో అయితే రిపీట్ చేయొచ్చు, ఇక బల్స్ లో అయితే ఒకసారి చూస్తారు, ఎందుకంటే వాళ్ళని బాగా బాధ పెట్టినట్టు ఉంటుంది సినిమా. ఓవరాల్ గా సినిమా విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం బాగుంది. అండ్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ రోజు రష్మిక బర్త్డే హిట్ కొట్టి గిఫ్ట్ ఇచ్చేసాడు అంతే. సూపర్ ఉందండి మూవీ. కుటుంబ కథా చిత్రం అండి. యూత్ చూడాల్సిన ముఖ్యమైన సినిమా అండి ఇది. యూత్ ఏవో పనికిరాని సినిమాలు చూస్తారు, ఇలాంటి సినిమా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యూత్ అంటే ఎవరిని పట్టించుకోరు. ఎమోషన్ కాదండి, సెంటిమెంటల్ డ్రామా అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్ట్ చేశాడు. మృణాల్ ఠాకూర్ బాగా చేశాడు. జగత్ బాబు యాక్షన్ బాగుంది. కామెడీ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ చాలా బాగుందండి మూవీ. ఇంకోటి ఏంటంటే, ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే ఈ సినిమా చూడాలండి. ఒక కుటుంబానికి సంబంధించిన చాలా మంచి మూవీ అండి. బాధ్యతలు లేని వాళ్ళకి బాధ్యతగా ఎలా ఉండాలి అని తెలుస్తుందండి ఈ మూవీలో. చాలా చక్కగా సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఒక కుటుంబానికి సంబంధించి చాలా బాగుందండి మూవీ. మాత్రం ఎక్సలెంట్ అండి. నేను ఇంకోసారి చూస్తాను మేడం. ఒకసారి చూసాను, ఇంకోసారి కూడా చూస్తాను. నేను కుటుంబంతో సహా చూస్తామండి. చాలా చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్ మూవీ. మూవీ అయితే నిజంగా మేడం చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. చాలా ఈ హాట్ సమ్మర్ లో కూల్ అంటే కూల్ మూవీ. నిజంగా అంత బాగుంది మూవీ. మేడం లేదు లాగ్ ఏం లేదు మేడం. మూవీ అయితే చాలా కూల్ గా ఉంది. సమ్మర్ లో మంచి మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్క. అంత బాగుంది మూవీ అయితే. నేనైతే ఇప్పుడే మేడం మూవీ వచ్చింది, ఒకసారి చూసినా, మళ్ళీ ఈవినింగ్ కూడా చూస్తాను మళ్ళీ ఇంకోసారి. మూవీ అయితే చాలా కూల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ వచ్చి కూర్చోబెడతారు మేడం, సెకండ్ హాఫ్ లో మాత్రం లేపేసిరు మొత్తం. సీట్లో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో అంతా సీట్లో కూర్చోబెట్టినారు అందరినీ. సెకండ్ హాఫ్ లో మాత్రం అందరు లేచిపోతారు, అట్లుంది మూవీ అయితే. సినిమాలో హైలైట్స్ వచ్చి మేడం మన విజయ్ సార్ పర్ఫార్మెన్స్, అట్లనే మృణాల్ ఠాకూర్ గారి యాక్టింగ్ కూడా సినిమాకి చాలా అంటే చాలా హైలైట్. చాలా బాగుంది మూవీ అయితే. ఏంటండి ఖచ్చితంగా మేడం మూవీ తోటి 200 crores షేర్ మార్కెట్ అనేది టచ్ అవుతాడు హీరో విజయ్ దేవరకొండ. ఖచ్చితంగా మేడం సినిమా చెప్తున్నాను కదా, పక్కా సూపర్ డూపర్ హిట్ సినిమా మాత్రం. అదే మేడం, వైన్ షాప్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు. నిజంగా చెప్తున్నా మేడం, హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టాడన్న విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. మేడం చెప్తున్నాను కదా, ఈ హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది మృణాల్ ఠాకూర్ ని చూస్తుంటే కనుక. మేడం మీరు డే టైంలో ఎప్పుడైనా వెన్నెలను చూసినారా మేడం? డే టైంలో మీరు వెన్నెలను చూసినారా? నేను చూసినాను. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ నిజంగా ఈ హాట్ సమ్మర్ కి కూల్ కామెడీ చేసిండు. మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అంటే హిట్ ఖచ్చితంగా చెప్తున్నా. అన్న మూవీ మాత్రం సూపర్ ఉందన్న. ఈ మూవీ గురించి ఆ రాజుగారు కొరకు
మా ఎంఎంఎన్ రాజు గారు 200 టికెట్ తీసుకొని మా అందరికి సినిమా చూపించాడు ఫ్రీ మూవీ. ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్లకి చూడొచ్చు, ఎందుకంటే అంత బాగా తీశాడు సినిమా. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రాలేదండి. ఈ సినిమా వల్ల యూత్ ఒక మెసేజ్ పాస్ చేశాడు రాజు గారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి, ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ లో ఈ రోజుల్లో ఫ్యామిలీ రిలేషన్స్ లేవు. రిలేషన్స్ ఎలా ఉండాలనేది సమాజానికి చూపించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజు గారు. ఈ మూవీ చాలా బాగుంది, మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది అన్న. ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు మూవీ.